హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మైమ్. ఈ సంక్రాంతి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు భక్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, ద రాజాసాబ్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటీటీకి రాబోతున్నాయి అన్నమాట. మరి ఏ రోజున ఏ సినిమా ఏ ఓటీటీలో రాబోతుంది అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రజెంట్ ఇప్పుడు స్ట్రీమింగ్ జరుగుతున్న సినిమాలు ఏంటో చూద్దాం. తస్కారీ, ఇది ఒక వెబ్ సిరీస్. 5 గంటల పాటు సాగే ఈ వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయాలి అనే ఆలోచన కూడా మీకు రాదనమాట, అంత బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. మనకి తెలుగు ఆడియో కూడా అయితే అవైలబుల్గా ఉంచారు. జనవరి 14వ తేదీ నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది. ఎవరైనా చూడాలంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. గుర్రం పాపిరెడ్డి, ఈ సినిమాని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 16వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. మరి ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక జనవరి 16 నుంచే స్ట్రీమింగ్ జరుగుతుంది మన G5లో, చూడండి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి స్పర్శ. ఈ సినిమాని మనకి ఈటీవీ యూనివల్ తీసుకొస్తున్నారు. ఈ రోజు నుంచే జనవరి 18వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది జరుగుతున్నారనమాట. సో ఆల్రెడీ పోస్టర్స్ లాంచ్ చేశారు అండ్ మనకి ట్వీట్ కూడా వేశారనమాట. మరి స్పర్శ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అలాగే శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫిల్మ్ దండోరా. ఈ సినిమాని ప్రైమ్ వాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మల్టిపుల్ ఆడియో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉంచి జనవరి 14వ తేదీ నుండి స్ట్రీమింగ్ జరుగుతున్నారు. అంటే ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మస్తీ 4, ఈ సినిమాని G5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 16 నుంచి స్ట్రీమ్లోకి రావచ్చు అనే కొన్ని వార్తలు అయితే వచ్చాయి, కానీ ప్రజెంట్ దీనిపైన ఎలాంటి అప్డేట్ లేదు. ఇంకా సినిమా రిలీజ్ అయితే కాలేదు. కలం కావాలి, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు ఈ మూవీ అయితే. సోనీ లివ్ అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. మరి ఈ కలం కావాలి సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే కనుక సోనీ లివ్లో జాన్ 16 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బా బా బా, మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్. ఈ ఫిల్మ్ దీన్ని మనకి G5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ తమిళ్లో మాత్రమే జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. తెలుగు ఆడియో పైన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. అలాగే శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ పరాశక్తి. ఈ మూవీని G5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఫెబ్ 8 నుంచి స్ట్రీమింగ్ అనేది ఉంచబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉంచబోతున్నారు ఫెబ్ 8 నుంచి G5లో. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఫిల్మ్ శబ్దం. ఆల్మోస్ట్ ఈ మూవీ రిలీజ్ అయ్యి మనకి 1 year పైన అయిపోతుంది అనమాట. బట్ ఇంతవరకు ఓటీటీ పైన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. బట్ ఈ శబ్దం మూవీ యొక్క ఓటీటీ రైట్స్ అయితే మనకి ప్రైమ్ వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా ఎప్పుడో మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ ఇంతవరకు అప్డేట్స్ లేవు. మోస్ట్లీ ఈ మూవీ ఈ జాన్లో ఎనీ టైం ఓటీటీకి రావచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి స్పేస్ జెన్. ఈ వెబ్ సిరీస్ని జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ఒక మల్టిపుల్ లాంగ్వేజెస్లో రాబోతున్న వెబ్ సిరీస్ అనమాట. తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్గా ఉండబోతుంది. జాన్ 23 నుంచి ఈ స్పేస్ జెన్ వెబ్ సిరీస్ అయితే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ తెరే ఇష్క్ మెయిన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేస్తున్న ఈ సినిమాని జనవరి 23వ తేదీ నుండి తెలుగు అండ్ మిగతా లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ కూడా చేసేశారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మల్టీ స్టారర్ ఫిల్మ్ 45. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారు ఈ సినిమాని. ఈ సినిమా కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి చీకట్లో అనమాట. రీసెంట్గా ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. పోస్టర్ చూసి ఇదేం చూస్తాంలే అనుకున్నాం, బట్ ట్రైలర్ చూస్తే కంప్లీట్ కథ మారిపోయింది. చీకట్లో వెబ్ సిరీస్ ఎక్సలెంట్గా ఉండబోతుందని చెప్పేసి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో మోస్ట్లీ ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని వర్కౌట్ అయితే వెబ్ సిరీస్ ఈ 2026 స్టార్టింగ్లో కుమ్మేసిద్ది అనమాట. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. ప్రైమ్ వాళ్ళు అయితే దీన్ని తీసుకొస్తున్నారు. జాన్ 23 నుంచి మల్టిపుల్ ఆడియోస్లో మనకి అవైలబుల్గా ఉండబోతుంది. అది సాయి కుమార్ కదా. సో మెయిన్లీ యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ధమాకా ఇచ్చిన మైథలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ శంబాలా. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 22 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా ఆహా వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ని కూడా లాంచ్ చేశారనమాట. మరి శంబాలా సినిమా ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఇప్పటివరకు ఓకే, బట్ లేకపోతే కనుక ఆహాలో మనకి జాన్ 22 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మార్క్ అనమాట. సో ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. కిచ్చా సుదీప్ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఫుల్లీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మార్క్ జాన్ 23 నుంచి జియో హాట్స్టార్లో మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉంచి స్ట్రీమింగ్లో ఉంచబోతున్నారు. మరి మార్క్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక జాన్ 23 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ అనమాట. అదే అవతార్ 3. అవతార్ 2ని ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకున్నారో అంతకంటే గొప్పగా అయితే ఏం లేదు ఇది. బట్
కానీ ఈ సినిమా అయితే పర్లేదు, బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీని కూడా మనకి జియో హాట్స్టార్ వల్లే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. 3 months అగ్రిమెంట్ రాసుకున్నారు. సో ఆ విధంగా చూస్తే మనకి ఇంచుమించుగా మార్చి మంత్లో జియో హాట్స్టార్లో అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి దురంధర్ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా కూడా మనకి రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి యాక్షన్ థ్రిల్లర్గా సూపర్ హిట్గా నిలిచిందనమాట. ఈ సినిమా మనకి కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. మోస్ట్లీ ఓటీటీ కూడా హిందీ మాత్రమే ఇవ్వచ్చు, తెలుగు ఆడిపోయిన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. Jan 29 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ దురంధర్ మూవీ స్ట్రీమింగ్ అయితే అవ్వచ్చు, కేవలం హిందీ లాంగ్వేజ్లో మాత్రమే, తెలుగు ఎక్స్పెక్టెడ్ కన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే శ్రీకాంత్ గారు అబ్బాయి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి మంచి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫిల్మ్ ఛాంపియన్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని జనవరి 22వ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి సైక్ సిద్ధార్థ్. ఈ సినిమాని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చేశారు. సో ఈ సినిమా మనకి Jan 29 నుంచి తెలుగు ఆడియోతో సహా అవైలబుల్గా ఉండబోతుంది. మరి సైక్ సిద్ధార్థ్ మూవీ థియేటర్లో ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక Jan 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఈ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో వచ్చిన హారర్ ఫిల్మ్ ఈషా అనమాట. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. మూవీ పైన ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లేవు, జస్ట్ అన్నీ కూడా మా ఎక్స్పెక్టేషన్స్ డేట్స్ మాత్రమే. ఎవరు చెప్పినా కానీ, ఎందుకంటే అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్స్ రాలేదు. మోస్ట్లీ మా యూట్యూబర్స్ ఎక్స్పెక్టేషన్స్ Jan 23 నుంచి ప్రైమ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని అంతే. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ద రాజాసాబ్. డార్లింగ్ ప్రభాస్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి భారీ అంచనా మీద వచ్చి ఘోరంగా సెమీ హిట్గా మాత్రం నిలిచిందనమాట. మోస్ట్లీ స్టోరీలో కొంచెం బేస్ బాగున్నట్లయితే కనుక ఒక రేంజ్లో ఉండేది. ప్రభాస్ అన్న ఖాతాలో మరో 500+ కోట్లు కలెక్షన్ మూవీ అయితే పడిపోయేది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయితే అయిందనమాట ఆ కాన్సెప్ట్ పరంగా. సో ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు 150 కోట్లు పెట్టి కొనడం అయితే జరిగింది ఓటీటీ రైట్స్ అయితే. Feb 14 నుంచి ఈ మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి చిరంజీవి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి అండ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని కూడా ఈవెన్ డే 5th చూసుకున్నట్లయితే మనకి RRR కలెక్షన్స్ కూడా బ్రేక్ అయిందనమాట. సో ఆ రేంజ్లో బ్రేక్స్ అయితే వస్తున్నాయి. సో మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే ప్రజెంట్ థియేటర్ రన్ అవుతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి. లేదంటే కనుక మీరు G5 క్లెయిమ్ చేస్తున్నారు ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని అయితే వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చేశారు. మోస్ట్లీ మనకి Feb 15th ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రవితేజ గారికి ఎప్పటి నుంచో హిట్లు లేవు భయ్య, ఈసారి ఈ సినిమా మంచి హిట్ ఇచ్చింది. బట్ సంక్రాంతి పండుగల గుంపులో కొట్టుకుపోయింది అనమాట. లేకపోతే కనుక మంచి హైపే వచ్చేది ఈ మూవీకి. భక్త మహాశైలకు విజ్ఞప్తి అన్న కామెడీ టైమింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఈ మూవీ పరంగా అయితే. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. Feb 1st వీక్ నుంచి ఈ మూవీ స్ట్రీమ్లో అయితే ఉంచబోతున్నారు. ప్రజెంట్ థియేటర్లో కూడా రన్ అవుతూ ఉంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శర్వానంద్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి వన్ మోర్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కూడా హిట్ అయితే అయిపోయింది అనమాట. నారీ నారీ నడుమ మురారి. సో ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ కూడా థియేటర్లో సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది అనమాట. సో ఈ మూవీ ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం చూస్తే మనకి ఇంచుమించుగా Feb 2nd వీక్ నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లాస్ట్ మూవీ మనకి నవీన్ పోలిశెట్టి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి ఇది కూడా సంక్రాంతి పండుగ రిలీజ్ అయింది మనకి మూవీ అనగనగా ఒక రాజు. సో ఆయన కామెడీ టైమింగ్ గురించి మీ అందరికీ జాతి రత్నాలు మూవీ చూస్తేనే అర్థమై ఉంటుంది. సో సూపర్ కామెడీ టైమింగ్తో ఈ మూవీ కూడా మంచి హిట్ అయితే అందుకుందనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అనగనగా ఒక రాజు మూవీ ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతూ ఉంది. కుదిరితే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బెస్ట్ ఉంటుంది. లేదంటే కనుక మీరు Feb 20 వరకు వెయిట్ చేయాల్సిందే. అనగనగా ఒక రాజు ఫిల్మ్ నెట్ఫ్లిక్స్లో Feb 20 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఓపిక్గా మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చినట్లే లెక్క అనమాట. సో మీరు మర్చిపోయి ఉండొచ్చు మేబీ, వెంటనే లైక్ చేయండి. అండ్ ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏది, మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో కూడా తెలియజేయండి. మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా ఇచ్చి మనకి బాగా సపోర్ట్ కూడా ఇవ్వండి.